చెప్పండి, ఎవరో ప్రీతి రెడ్డి అంటే దీనికి అందరికి సపోర్ట్ చేసా ఉన్నదని చెప్తే వీడియోస్ అన్న దగ్గర ఉన్నాయని చెప్తా ఉన్నారు, నిజమేనా? లోపల ఒప్పుకున్నారు, వీడియోస్ ఉందని, ఫోన్ దొరికింది, 300 వీడియోస్ ఉందని చెప్పారు. అది నిజమా కాదా అని తెలియాలి. అది బయట పెడితే అది మేనేజ్మెంట్ దానికి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు దాకా మేనేజ్మెంట్ చర్యలు లేదు, ఏం లేదు. నైట్ ఒకటే పోలీసు వచ్చారు, 1:30 దాకా ఉన్నారు, గంట టైం అడిగారు, గంట అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఇప్పుడు దాకా ఒక ఇట్లా జరుగుతుంది, ఇట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది అని ఏమి ఇస్తలేరు. ఎట్లా అనుకోవాలి మేము? అంటే ఎవిడెన్స్ ఉన్న ప్రీతి మేడం ను బయటకి వెళ్తుంటే యాజమాన్యం తీసుకెళ్ళాలని బరాబర్ మేనేజ్మెంట్ బయటకు పంపించారు. బరాబర్ చెప్పగలం మేము. మీరు అడ్డుకున్న ప్రయత్నం ఏం చేయలేదు? అంటే మేము మాకు పంపించేసి 1:30 రెండు దాకా మేము ఇక్కడే ఉన్నామన్నా. 2 తర్వాత మమ్మల్ని అందరినీ పంపించేశారు. మమ్మల్ని పంపించిన తర్వాత ఆమె పరారైంది. మేము ఇక్కడ ఉంటే మేము బరాబర్ ఆమెను చూసుకునేటోళ్ళం. మేము లేము కాబట్టి వీడియో రికార్డు ఉంది. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే మీరే మోసపోడి మీరే ఇట్లా చేస్తున్నారు మేడం అంటుంది. ప్రీతి రెడ్డి అంటుంది, గర్ల్స్ ని అంటుంది. గర్ల్స్ కంప్లైంట్ ఇస్తుండే ఇట్లా వీడియోలు తీస్తున్నారు మేడం, ఎందుకు కదా అంటే మీరే తీసుకుంటున్నారు, మీరు మోసం పెడుతున్నారని మళ్ళీ రివర్స్ అంటుందంట. అది చూపించండి వీడియో. సెక్యూరిటీ కావచ్చు వాళ్ళు వీళ్ళు ఎవరు ఆపే ప్రయత్నం లేదు. ఎవరు వాళ్ళ సపోర్ట్ తోనే ఆమె బయటకు వెళ్ళింది బరాబర్. ఆమె సపోర్ట్, మన మేనేజ్మెంట్ సెక్యూరిటీ వాళ్ళ సపోర్ట్ తోనే ఆమె వెళ్ళిపోయింది బరాబర్. కాబట్టి ఆమె ఇక్కడ రావాలి. తప్పు లేనప్పుడు పోలీసుని లొంగిపోవాలి. ఫస్ట్ తప్పు లేదు వచ్చి లొంగిపోవాలి. మరి ఎందుకు పారిపోయింది అంటే ఆమె హస్తం ఉందనేగా ఇక్కడ అర్థం. అది అంటే ఎప్పటి నుంచో చేస్తుందా, ఇప్పుడు బయటపడ్డది కాబట్టి ఇప్పుడు తెలిసింది అంటే మాకైతే తెలియదు బ్రో. మాకు ఇప్పుడు ఇక్కడ పడింది కాబట్టి, మాకు ఈ రోజు నిన్న తెలిసింది కాబట్టి నిన్న నుంచి మాట్లాడుతున్నాం మేము. మాకు అది తెలుసుంటే 7 వరకు వచ్చేదే కాదు బ్రో. ఇది ఏదో 12 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి ఒక్కటి కుకింగ్ స్టాఫ్ ఫోన్ స్వాధీనం చేసి చెక్ చేయడం జరుగుతుంది. పోలీసులు అంటున్నారు మాకేం దొరకలేదు, అన్ని ఫేక్ న్యూస్ అంటున్నారు పోలీసులు. యజమాన్యానికి సపోర్ట్ చేసి అనుకోవచ్చు అండి, అది చెప్పలేము. వాళ్ళని మేనేజ్మెంట్ నే సపోర్ట్ చేస్తున్నారు అన్న బరాబర్. పోలీసు వాళ్ళు కూడా మేనేజ్మెంట్ నే సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఆ అమ్మాయి చూసింది నిజం కాకూడదు. ఇప్పుడు మా దగ్గర ఫోటోలు కూడా అంటే అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని వాళ్ళేమో లేవని చెప్తున్నారు. ఎలా చెప్పగలుగుతారు? మా దగ్గర ఫోటోస్ ప్రూఫ్స్ ఉన్నాయి కదా, చూపిస్తాం కావాలంటే. ఎలా చెప్తారు చెప్పండి? అంటే 300 వీడియోస్ ఉన్నాయని చెప్తున్నారు. అన్ని వీడియోస్ తీసారు, ఎవరికి తెలియలేదు. అది సెకండరీ బ్రో. 300 వీడియోస్ ఉన్నాయి ఎలా తెలుస్తున్నాయి చెప్పండి? ఫస్ట్ ఫోన్ ఓపెన్ చేసారు కదా, ఆ ఫోన్ ఓపెన్ చేసి ఫోన్ ఎవడో తెలుస్తారు కదా, ఎవడో చెప్పానండి. ఇప్పుడు 300 వీడియోస్ అంటున్నారు. ఆ ఫోన్ ఎవరు? ఇప్పుడు వీళ్ళు 300 వీడియోస్ దొరికినాయంటే ఆ ఫోన్ ఎవరితో తెలిసిద్దిగా, మరి ఎందుకు చెప్పట్లేదు బయటకి? బరాబర్ తెలిసే జరుగుతుంది. పోలీస్ వాళ్ళు కూడా రెస్పాండ్ కావట్లేదు. పోలీస్ వాళ్ళు ఏమైనా కొట్టడానికి వస్తున్నారు. వాళ్ళు కొట్టడానికి వస్తున్నారని సగం మంది ఆగిపోయారు బ్రో, అక్కడ ఆగిపోయినారు. వాళ్ళు కొట్టడానికి వస్తే బాగోదు, ఏం చేస్తాం చెప్పండి? మేము కూడా ఏమనంటే మా మీద కేసులు ఫ్యూచర్ ఇబ్బంది అవుతుంది. ఫ్యూచర్ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేనేజ్మెంట్ కూడా మమ్మల్ని సగం మంది అందుకే భయపడుతున్నారు, ఫెయిల్ చేస్తారు మమ్మల్ని, వీళ్ళు అందుకే రావట్లేదు. ఎట్లాంటి తప్పులు జరిగినా తప్పలేదు కానీ ఫెయిల్ చేద్దామని చెప్పి అంతే బ్రో. అది రాకపోవడానికి కారణమే అది. ఫ్యాకల్టీ ఇక్కడ ఫెయిల్ చేస్తారు, ఇక్కడ ఇప్పుడు అన్న వాళ్ళు చంపిస్తే లోపల వెళ్ళారు. లోపల వచ్చినాం మేము. ఏమైనా ఉంటే 4 years మా చేతిలో ఉంటారు, మీరు ఫెయిల్ చేస్తామని అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు అందరూ లేడీస్ చాలా మంది ప్రొటెస్ట్ అయితే చేస్తారు కదా, వీళ్ళకి నెక్స్ట్ ఏమైనా ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుందా? ఉంటది, ఖచ్చితంగా ఉంటది బ్రో. అది సెకండరీ, మాకున్న ప్రాబ్లం లేదు. మాకు ఇప్పుడు న్యాయం కావాలి అంతే. అది పోతే పోయింది. ప్రాణం పోయినా ఆడవాళ్ళ కోసం మేము పోరాడతాం. మా ప్రాణం పోయినా సరే 4 సంవత్సరాలు పోతే పోయినా. ఇది కాకుండా వేరేది చాలా ఉంది ఇక బతకడానికి. ఇది ఒకటే కాదు చదువు, వేరేది ఏమైనా చేసుకుని బతకొచ్చు, కానీ మాకు మాత్రం జస్టిస్ కావాలా. మీకు సంబంధించిన క్లాస్మేట్స్ మీకు సపోర్ట్ గా ఉంటారా? బరాబర్ సపోర్ట్ ఉండాలా, వాళ్ళకి జస్టిస్ రావాలా. ఇది కాకుండా వేరే పని చేసుకొని బతుకుతాం. ఫెయిల్ చేసుకొని ఏమైనా చేసుకోండి, మాకైతే జస్టిస్ కావాలా.